వాళ్ళు ఏంటంటే ఒకే దగ్గర 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా చాలా సందర్భాల్లో కొన్ని డిపార్ట్మెంట్లో, ఈవెన్ మా డిపార్ట్మెంట్లో అవనివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవనివ్వండి, చాలామంది అలా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 సంవత్సరాలు దాటిన కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా మేము ట్రాన్స్ఫర్ చేసాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు లాంగ్ స్టాండింగ్ ఉండకూడదు అని చెప్పి. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మేము అది చెక్ చేసుకుంటున్నాం. ఈరోజు లాంగ్ స్టాండింగ్లో ఇక్కడ కాదు, ఎక్కడైనా వర్క్ చేయాలి, ఎక్కడో అక్కడ వాళ్ళు వర్క్ చేయాలి. అటువంటిది లాంగ్ స్టాండింగ్ ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అఫీషియల్స్ని వీళ్ళు ఏంటి దాన్ని ఇవన్నీ వాళ్ళు నడిపించే పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా లాస్ట్ గవర్నమెంట్లో ఎవరైతే వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులకు అనుగుణంగా తప్పుడు తడకలు చేశారో వాళ్ళని ట్రాన్స్ఫర్ అవుటే చేయడం కాదండి, వాళ్ళని డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి మాత్రం మేము వెళ్తాం. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా, ఎక్కడైనా భూమి విషయంలో కానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల మేము ఇబ్బంది పడ్డామని చెప్పి మా దృష్టికి వస్తే కనుక దాని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తాం. లాస్ట్ టైం మీకు తెలుసు, లాస్ట్ టైం చేసిన ఒక అతను ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకి కూడా తెలుసు. దాని మీద ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు. అదేవిధంగా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ రోజు పేపర్లో పడిన దాన్ని బేస్ చేసుకుని మేము కూడా ఎంక్వైరీ కాల్ఫర్ చేసాం, అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో పాతుకుపోయిన రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు, ఎలాగ దోచుకోవాలో తెలుసు, ఎలాగ అభివృద్ధి చేయాలో పక్కన పెడితే ఎలా దోచుకోవాలో తెలుసు. లేకపోతే నిజంగా ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వాళ్ళైతే భోగాపురం ఎప్పుడో స్టార్ట్ చేయాలి, ఎప్పుడో కంప్లీట్ అవ్వగలిగేటట్టు ఉండాలి. కాబట్టి అటువంటి నాయకులు దాచుకునే నాయకులు అందులో ఉన్నారు. ఈరోజు పనిచేసే నాయకులు మేము ఇందులో ఉన్నాం. కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఎక్కడైనా ఏదైనా పలానా వ్యక్తి మీద ఎవరైనా సరే పలానా వ్యక్తి మీద మాకు అన్యాయం జరిగిందని మా దగ్గరికి వస్తే డెఫినెట్గా వాటి మీద చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గాల్లో సభ్యత్వాలు ఎక్కువగా జరిగాయి, కొన్ని నియోజకవర్గాలు తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ నియోజకవర్గాలు ఏ రేంజ్లో బలోపేతం? డెఫినెట్గా అండి, ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఒక నిర్మాణం ఉంటుంది, అది మీ అందరికీ కూడా తెలిసిందే. 40 సంవత్సరాల నుంచి ఆ మహానుభావుడు పార్టీ పెట్టిన తర్వాత అంత సంస్థాగతంగా నిర్మాణం ఉంది. కాబట్టి మన కళా వెంకటరావు గారు లాంటి నాయకులు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏకఛత్రపక్షంగా మనం ముందుకెళ్లే పరిస్థితి. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని సర్కమ్స్టాన్సెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 or 2 నియోజకవర్గాలు చూసాం. ఆ 1 or 2 నియోజకవర్గాల్లో క్యాడర్ లేకని కాదు, కొంత అక్కడ అర్బన్ పాపులేషన్లో మనకి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఉన్నది. కాబట్టి మరి మీరు మెజార్టీస్ తీసుకోండి ఒకసారి. ఏ నియోజకవర్గంలోని కూడా 30,000 తక్కువ ఏ మెజార్టీస్ లేవు. లోకల్గా తనకైతే 68,000 మెజార్టీ వచ్చింది. 68,000 మెజార్టీతో తను గెలిచింది. కానీ దాన్ని సభ్యత్వాన్ని క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అలాగని సభ్యత్వాలు తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకేమైనా ఉంటే కనుక సభ్యత్వాలు కూడా చేసుకునే పరిస్థితి కూడా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంస్థాగతంగా బూత్ ఇన్ఛార్జెస్ నుంచి ఇందాక నేను చూసాను 1800 ఆర్డ్ ఈరోజు మనకి బూతులు ఉన్నాయి. అదేవిధంగా దగ్గర 70కి పైగా క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నాయి. సో మేము బూత్ స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచి కూడా మా ప్రణాళిక ఉంటుంది. మ్యాక్సిమం 80% వరకు మన సంక్రాంతి పండుగ కల్లా కంప్లీట్ చేశారు. యాక్చువల్గా మన గౌరవ సీఎం గారి ఉద్దేశం కూడా ఏంటంటే సంక్రాంతి కల్లా మొత్తం పాట్ హోల్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పడం. దాని మీద 3 ఫేజెస్గా మనకి అందరికీ కూడా అమౌంట్ రావటం, ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. ఓవరాల్గా ఇంకొక 20 వర్కులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. 20 వర్కులు కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఈ నెల 31వ తారీఖు కల్లా ప్రతి ఒక్క ఊర్లోని కూడా పాట్ హోల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 31 తర్వాత కూడా మేము ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కలిపి ఒక ఇనాగ్రేషన్ అది కూడా చేసి ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా ఒక ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా లాస్ట్ 5 సంవత్సరాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందా అంటే ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. అటువంటిది ఎన్ఆర్జీఎస్ పనులు కానీ ఏమీ లేక కనీసం ఉన్న ప్రెసిడెంట్లు కూడా ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్లు ఉన్నప్పటికీ కూడా ఆ 3 సంవత్సరాల కాలంలో మొన్న 3.5 సంవత్సరాల కాలం వాళ్ళు ప్రెసిడెంట్లు అయిన తర్వాత 3.5 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళు ఎక్కడ పని చేయాలో ఎలా పని చేయాలో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా డబ్బులు లేక అల్లాడిపోయే పరిస్థితి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు గౌరవ సీఎం గారు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత గౌరవ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఎన్ఆర్జీఎస్ మీద దృష్టి పెట్టి సుమారుగా కొన్ని 100 కోట్ల రూపాయలని జిల్లాలకు ఇచ్చి ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్న రోడ్లు కానీ హ్యాబిటేషన్ కనెక్టివిటీ కానీ ఎక్కడ కూడా డ్రైన్స్ ఇబ్బంది లేకుండా చూసుకోవడం కానీ మైనర్ ఇరిగేషన్ పనులు కానీ ఇవన్నీ తీసుకొని కొన్ని 100 కోట్ల రూపాయలని ఈరోజు జిల్లాలకు వెచ్చించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని మీద కూడా కొంచెం కూలంకషంగా మేము చర్చలు జరిపాము.